బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా చంక దగ్గర మనకి ముడతలు వస్తున్నాయి, చంక కింది భాగంలో లూజు టైట్ వస్తుంది, షోల్డర్స్ జారుతున్నాయి అని చెప్తున్నారు. ఒక్కసారి నేను చెప్పిన మెథడ్లో కట్ చేయండి, మీకు చంక యొక్క కింది భాగంలో ముడతలు రావడం, లూజు టైట్ రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ కింద కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్. కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే బొద్దు పాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు ఉన్నాయి ఒక లైన్, ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత అంటే 13.5 ఇంచులు. 13.5 ఇంచులకు ఒక మార్కింగ్, 14 ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకుంటున్నా. ఎందుకోసము అంటే పైన భుజం దగ్గర ½ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా కుట్టు కోసం, అందుకోసం వెనకాలని ముందుది జాయిన్ చేసినప్పుడు ½ ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. నెక్స్ట్ మన నడుము కొలత. ఇక్కడ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే 28 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 28 ఇంచులని టేప్తోని 4 భాగాల కింద ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. 7×4 28. ఇదిగోండి మన నడుము కొలత. ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. ఎందుకోసము అంటే వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. అదేవిధంగా మనకి చెస్ట్ కొలత. ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ఉంది, మీ చెస్ట్ కొలత ఎంత ఉంటే అంత తీసుకోండి. ఇక్కడ నాకు చెస్ట్ కొలత వచ్చేసి 33 ఇంచులు ఉంది. 33 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే 8.2 ఇంచులు వచ్చింది కదా. ఇది పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇప్పుడు నడుము కొలతని చెస్ట్ కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మన చెస్ట్ కొలత ఎంత ఉందని చెప్పినాను, 33. నడుము కొలత వచ్చేసి 28 ఇంచులు. ఇప్పుడు మనకి 30 నుండి 40 ఇంచుల మధ్యలో చెస్ట్ కొలత ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచెస్ తీసేసుకోవాలి. కింద కూడా సేమ్ అదే విధంగా 2.2 ఇంచెస్ ఒక లైన్ దగ్గర వట్టిగా తీసేసుకున్నాను అంతే. నెక్స్ట్ మన నెక్ పొడుగు ఎంత అంటే 10 ఇంచులు. 10 ఇంచులకి ఒక మార్కింగ్, ఒక ½ ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింది నుండి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మనకు కావాల్సిన రౌండ్ నెక్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా చంక కొలత మార్క్ చేసుకుందాం. చూడండి, పైన ఫుల్ షోల్డర్ 5.5 తీసుకున్నాం కదా, సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకొని స్ట్రైట్గా లైన్ కిందికి మార్క్ చేసేసుకోండి. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా ఇక్కడ 5.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నా, కరెక్టా కాదా చెక్ చేసేసుకుందాం. 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. మనకు కావాల్సిన చంక కొలత వచ్చేసి 14. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చూడండి, 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచుల మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 15 ఇంచులు. కానీ మనకు కావాల్సింది ఎంత, 14. మరి ఏం చేయాలి, మనకి 14.5 కావాలి, మనకి 15 వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ని పైకి జరుపుకోవాలి. మళ్ళీ పైకి జరుపుకొని సేమ్ ఇంతకు ముందులానే మళ్ళీ మార్క్ చేసేసుకోండి. 14 అయినా 14.5 అయినా సేమ్ ఇదే మెథడ్లో. ఇప్పుడు ఈ విధంగా పైకి జరుపుకొని మార్క్ చేసేసుకున్నాం కదా, ఇది ఎంత వచ్చింది, 7.2 ఇంచులు అట్లా వచ్చేసింది. దీని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి, 14.5 ఇంచులు. సరిపోయిందా, సరిపోతే ఏం ప్రాబ్లం లేదు. సరిపోలేదు అనుకోండి, మళ్ళీ కూడా పైకి కిందికి జరుపుకోవాలి. భుజాలు జారకుండా పైన క్రాస్ తీసేసుకోండి. అదేవిధంగా వెనకాల భాగంలో డాట్ అని చెప్పినాను కదా, ఆ డాట్ మార్క్ చేసేసుకోండి. పొడుగు ఎంతైనా తీసేసుకోవచ్చు, కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా ½ ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది తీసేసుకోవాలి. నెక్స్ట్ సైడ్కి కూడా సన్న ముడతలు రావద్దు అనుకుంటే ఇలా క్రాస్లో నేను చూపించిన విధంగా మార్క్ చేసేసుకోండి. సైడ్కి సన్న ముడతలు రావు. ఆ విధంగా ముడతలు రాకపోతే షోల్డర్స్ కూడా మనకి జారిపోవు. ఒకవేళ మీరు ఇక్కడ క్రాస్ తీసేసుకోలేదనుకోండి, చేతిలో యొక్క కింది భాగంలో సన్న ముడతలు వస్తాయి. ఆ సన్న ముడతలు చేయడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి. అదేవిధంగా ఇక్కడున్న చెస్ట్ కొలతకి మన చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఇప్పుడు కత్తెరున్న ప్లేస్లో, అవునా. సో ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి చంక దగ్గర ముడతలు రావు, చంక యొక్క కింది భాగంలో లూజు టైట్ రాకుండా బ్లౌజ్ అనేది వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కార్నర్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కార్నర్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి పోగులు ఉంది కదా, సేమ్ పోగులు ఉంది కాబట్టి ఒక లైన్, ఆ తర్వాత ½ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్. ఒకవేళ హెమ్మింగ్ చేయాలి అనుకుంటే 1 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. సో 10.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకొని 11 ఇంచుల దగ్గర లైన్ తీసుకుంటున్నా. ½ ఇంచ్ అనేది ఖర్చు కోసం. అదేవిధంగా మోచేయి దగ్గర ఫిట్టింగ్ ఎంత, 10 ఇంచులు. 10 ఇంచుల సగం 5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కాబట్టి హ్యాండ్ యొక్క డౌన్ 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి. ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఈ హ్యాండ్స్ వచ్చేసి ఈ చంక భాగంలోనే కదా మనం జాయిన్ చేసేది. ఈ చంక కొలత ఎంత కట్ చేసేసుకున్నాం చూడండి, ఇక్కడ చంక కొలత వచ్చేసి 7.2 ఇంచులకు అట్లా తీసేసుకున్నాం. సో సేమ్ అదే అక్కడ ఎంత కొలత వస్తే అంత తీసేసుకోండి. ఇక్కడ 7.2 ఇంచులు పొడుగు లైన్ పైన 0 అనేది మనం డౌన్ తీసుకున్న లైన్ పైన తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్లను కలుపుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత షేప్ కోసం 2 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని
పైన పావించి దగ్గర కిందికి పావించి తీసేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. 1-2 సార్లు డ్రై చేసిండ్రు అనుకోండి మీకు ఖచ్చితంగా షేప్ వచ్చేస్తుంది. చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ డిస్టెన్స్ మధ్యలో 1/2 ఇంచ్ ఉండే విధంగా లోతు అనేది తీసేసుకోండి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 3/4 ఇంచ్ లోతు అయితే తీసేసుకోవాలి. ఓకేనా. ఈ లోతు అనేది ఎటు సైడ్ తీయాలి మరి? కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే తీయాలి. బ్యాక్ సైడ్కి లోతు తీయాల్సిన అవసరం లేదు. అవునా. సో ఎందుకు ఫ్రంట్ సైడ్లో తీయాలి అంటే మనకి ముడతలు కేవలం ఫ్రంట్ సైడ్లో వస్తాయి కాబట్టి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ మాత్రమే లోతు తీయాలి. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. నేను స్టిచ్ చేసేటప్పుడు తీసుకుంటా, ముందే తీసుకుంటే మనకి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇదొక్కటి చెక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది కనుక మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరినట్టే. ఇదిగోండి. ఇప్పుడు ఇవి రెండు కలుపుకుంటూ మార్క్ చేసేసుకోండి. ఇవి రెండు మార్క్ చేసేసుకున్నప్పుడు చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా స్ట్రైట్ లైన్ ప్లస్ వచ్చిందే అనుకోండి, ఇంకా మనకి బ్లౌజ్ కుదిరినట్టు, ఇంకెలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ వెనక అలా భాగం చేతులు అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే క్లాత్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా తిప్పేసుకోండి. ఇప్పుడు ఈ వెనకాల భాగంని మనం బొద్దు పాటుకి ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి, స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేదు, ఈ నెక్ లైన్ వచ్చేసి మనకి ఇక్కడ బొద్దు దగ్గర పెట్టేసుకొని ఇలా తీసేసుకున్నాం అనుకోండి, దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. మరి స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే చెస్ట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే క్రాస్ కట్, పెద్ద వాళ్ళకి చిన్న పిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు మనకి స్ట్రైట్ కట్ అయితే ప్రిఫర్ చేస్తారు. చాలామంది 199 మంది క్రాస్ కట్టే కావాలి అంటారు. సో ఇప్పుడు ఏంటి, మనం క్రాస్లో పెట్టేసుకున్నాం కదా క్లాత్, ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నెక్ మాత్రం మార్క్ చేయట్లేదు. ఎందుకోసం అంటే వెనకాల నెక్ ఎక్కువ ఉంది, ముందు నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా, అందుకోసం కేవలం జస్ట్ అక్కడ ఒక లైన్ మాత్రమే మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా, ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకుందాం. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. 7 ఇంచులు ఉంది, 7 ఇంచులకు ఒక మార్కింగ్, పైన 1/2 ఇంచుకు ఒక మార్కింగ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక బాక్స్ లాగా అయితే ఫామ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇలా క్రాస్లో ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్. సో సైడ్కి ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్లా ఉంటుంది. ఇంతకుముందు మనం హ్యాండ్స్కి లోతు తీసుకున్నాం కదా, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో కూడా 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే లోతు అనేది తీసేసుకోవాలి. అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు రావు. ఇప్పుడు చూడండి, ఏ సైజు వాళ్ళకైనా కింది నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఎవరికైనా ఇప్పుడు కింది నుండి 2 ఇంచులకి ఈ విధంగా ఒక మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలి. నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఈ 2 ఇంచుల లైన్ నుండి కిందికి ఒక 1/2 ఇంచ్, ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉంటే ఈ 2 ఇంచుల లైన్ నుండి కిందికి 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు 30 కంటే తక్కువ ఉంది కాబట్టి నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 ఇంచుల లైన్ నుండి హుక్స్ కాజా పట్టీ సైడ్ 1 ఇంచ్, ఈ ఇటు సైడ్ జాయింట్ సైడ్ 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఏ సైజు వాళ్ళకైనా ఫస్ట్ 2.5 ఇంచులు, నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 మధ్యలోకి మార్క్ చేసేసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే 13 ఇంచులు తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కలిపేసుకున్నారనుకోండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అనే వాళ్ళు ఇక్కడ కింద క్రాస్లో ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర కాదు, కిందికి మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా తీసేసుకొని మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కుదిరింది అనుకోండి, మిగతా బ్లౌజ్ అంతా కూడా కుదురుతుంది. ఇక్కడ ప్రాబ్లం అయితే బ్లౌజ్ అంతా కూడా మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కేర్ఫుల్గా మెయిన్ డాట్ అయితే మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి సైడ్ ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేస్లో సెకండ్ డాట్ మార్క్ చేసేసుకోవాలి. దీని యొక్క పొడుగు సేమ్ 2.5 ఇంచులు తీసేసుకోండి. 2.5 ఇవి రెండింటికి మధ్యలో ట్రయాంగిల్ షేప్లో 3వ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. సైడ్కి 1/4 ఇంచు తీసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఏం కావాలి, దీనికి షేప్ బెల్ట్ కావాలి. షేప్ బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడ తీసేసుకోండి. ఇదిగోండి, ఇది ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, మెయిన్ డాట్ వరకు మార్క్ చేసేసుకోండి. మెయిన్ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అంతా లోపలికి వస్తుంది కదా, సైడ్ జాయింట్స్ ఎక్కడి వరకు ఉందో తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు 3.5, సైడ్ జాయింట్ సైడ్ దీని పొడుగు 3 ఇంచులు, అదేవిధంగా మధ్యలోకి వచ్చేసరికి 2.5 ఇంచులు అయితే తీసేసుకోవాలి. ఈ 3 పాయింట్లను ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ వచ్చేసి చాలామంది స్ట్రైట్గా మార్క్ చేసుకుంటారు, ఆ విధంగా ఎప్పుడు కూడా మార్క్ చేసేసుకోవద్దు. ఇలా క్రాస్లో మార్క్ చేసుకుంటే పైన రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోని చాలా నీట్గా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి.
సో ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, ఇంకా హుక్స్ కాజా పట్టీలు. హుక్స్ కాజా పట్టీలు ఎక్కడ కట్ చేసుకోవాలి, బ్యాక్ నెక్ కట్ చేస్తాను చూడండి, ఆ ప్లేస్లో మనకి హుక్స్ కాజా పట్టీలు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతే. సో ఈ ఒక్క పాయింట్ అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఇది సెట్ కావాలి. ఇది సెట్ అయితేనే మీకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది, లేకపోతే సెట్ కాదు. వీడియో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా క్లారిఫై చేసేసుకోవచ్చు. మీరు వీడియో చూసుకుంటూ ట్రై చేస్తే ఫొటోస్ వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి, నేను చూసి కరెక్టా కాదా అనేది నేనైతే మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.